शिवाय गुरवे नमः। 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 మహావాక్యాలకి పరిమితమైన అర్థాలని నిరసించాలి, అంటే వదిలివేయాలి. అసలైన లక్ష్యార్థాలనే మాత్రమే గ్రహించాలి మహావాక్యాలకి. అలా కాకుండా మనము మామూలు ఉదాహరణలను గనక గ్రహిస్తే దాని వలన ప్రయోజనం లేదు. ఎప్పుడైనా భక్తి కానివ్వండి, బాహ్యంలో కూడా అసలుది అంటే నిజం గ్రహించితే తప్ప వాడికి మనుగడ అనండి, ఏదో అనండి అలా ఉంటాయి. అంటే అసలైన నిజాన్ని గ్రహించాలి. వాడి మనసులో ఏముందో మాకేం తెలుసండి అని అంటే, అసలైందేంటి? వాడి మనసులో నిజంగా ద్వేషం ఉందా? ఏదా? ఇవన్నీ కూడా బాహ్య ప్రపంచంలో మనకు అనుభవం. కాబట్టి ఎప్పుడైతే వాడు ఆ నిజాన్నే గ్రహిస్తాడో అసలైనది, వాడు ప్రశాంతం, అందరూ ప్రశాంతం. ఇహ మహావాక్యాలకి ఆప్షన్ లేదు. నువ్వు మహావాక్యాలకి గ్రహించి తీరవలసిందే. అసలైన అర్థాన్ని గ్రహించినప్పుడు మాత్రమే నీవు ఆ యొక్క దానిని ఆచరణలో పెట్టగలుగుతావు. కాబట్టి త్వంపదం అనేది సాక్షి చైతన్యం. తత్ అనంతమైన చైతన్య స్వరూపం. కాబట్టి 2 ఒకటే. త్వం, తత్. నీవేదైతే ఉన్నావో అదే. మళ్ళీ విడిగా మనము దాన్ని గ్రహించాల్సిన అంటే మననం చేయక్కర్లేదు. ఎప్పుడైతే నీకు అసలైన అర్థం బోధపడిందో, ఇంకా దానిని గురించిన చింత అనవసరం. అది అదే. సందేహం లేదు. సందేహం లేని దాని గురించి చింతలు దేనికి? కాబట్టి ఇప్పుడు విడివిడిగా చెప్పినా కూడా తత్తు, త్వము ఇవన్నీ కూడా ఒకటే అర్థాలు. ఎందుకంటే ఇక్కడ రెండో పదార్థమే లేదసలు. నువ్వు అరిచి గీ పెట్టుకున్నా, ఏది చేసినా రెండో పదార్థమే లేదు. మరి రెండో పదార్థం లేనప్పుడు చింతలు దేనికి? అవసరం లేదండి. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే చింత లేకుండా ఉన్న పరమ సత్యాన్ని వాడు గ్రహిస్తాడో వాడికి దిగులుండదు. అదే గాకుండా అనవసరమైన అర్థాలు గ్రహిస్తే లేనిపోని ఇవన్నీ వస్తాయి. బాహ్యంలో గూడా అంతే. కానీ ఇక్కడ కంపల్సరీ. బాహ్యంలో నువ్వేం అర్థం అను, నువ్వేమన్నా ఇది చేసుకో, ఎవడికి గోల లేదు. నువ్వు గ్రహించు, గ్రహించకపో దాంతో వాడికి అసలు సంబంధమే లేదు. వాడి గోలలో వాడుంటాడు. లక్ష్యార్థంలో నువ్వు గనక అసలైన లక్ష్యమైన అర్థాన్ని నువ్వు గ్రహించకపోతే హ్మ్. ఇహ నువ్వు ఎంత మొత్తుకున్నా దానివల్ల ఉపయోగం లేదు. అందువల్ల అద్వైతంలో గ్రహించాడు. అందుకే గురువు అవసరం. అనుభవం పొందిన జ్ఞాని అవసరం. ఆ అనుభవంతో అతను నిర్ధారించి చెప్తాడు. ఎప్పుడైతే లక్ష్యము, ఆ లక్ష్య అర్థం, అసలర్థాన్ని నిర్ధారించి చెప్తారో అప్పుడు ఆచరణ అనేది చాలా హ్మ్. సులభమవుతుంది. అందువలన గురువు ఆవశ్యకత. లేదా గురువు దేనికి అక్కర్లేదు మామూలుగా. ఏదో నాకు గ్రహించిన అర్థం నాకు చాలులెండి అని. కాబట్టి ఏదో మనం చదివేద్దాము,
భగవద్గీత కూడా చాలా మంది చాలా సార్లు పారాయణ చేస్తారు. కానీ అసలర్థం ఎప్పుడు స్ఫురిస్తుంది వాడికి? స్ఫురించదు. బాహ్యంగా కనపడేది ఒకటి, అసలైనది ఇంకొకటి ఉంటుంది. అలా ప్రతి మన స్తోత్రాలు కానివ్వండి, ఏదైనా సరే అసలు అర్థం ఇంకోటి ఉంటుంది. దానిని గ్రహించిన వాడే ఆ నిజమైన శరణాగతానంటే ఏదైనా పొందుతుంది. నువ్వు శరణాగతి పొందాలి అన్నా నీకు ఆ యొక్క అసలైన అర్థం తెలియాలి. భక్తి అంటే ఏంటో అసలైన అర్థం తెలియనప్పుడు వాడి భక్తి కేవలం అవసరార్థం మాత్రమే ఉంటుంది. ఇంకా వేరేది ఉండదు. కేవలం వాడు అవసరాలకి ఆయన నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. కోరికలు తీరుతూ ఉంటాయి. మళ్ళీ కోరికలు, మళ్ళీ ఇది అంతే తప్ప చర్విత శరణంలాగా ఉంటాడు తప్ప నిజమైన భక్తిని వాడు అనుభూతి చెందలేడు. అనుభూతి చెందితే తప్ప వాడు శరణాగతి పొందలేడు. ది బెస్ట్ పొందలేడు. ఇలా రకరకాల. కావున ఈ 2 ఒకటే. రెండవది లేదు అన్న పరమ సత్యాన్ని గ్రహించి, ఆ పరమ సత్యంలో ఎవరైతే ఉంటారో వాళ్ళే అహం బ్రహ్మాస్మిసిది. ఒక్క వాక్యాన్ని గనక అంటే మహావాక్యాలు 4. 4గిట్లో ఒక వాక్యం పట్టుకుని దాని అర్థాన్ని అంటే సూక్ష్మమైన లక్ష్యమైన అర్థాన్ని గ్రహించి ఆచరణలో పెడితే మిగతా వాక్యాలు ఆటోమేటిక్‌గా అహం బ్రహ్మాస్మి అయిపోతాయి. అప్పుడు అదే ప్రజ్ఞానమే బ్రహ్మ. ఇక వేరేగా వాటి గురించి చదవవలసిన అవసరమో, ఇంకోటో అసలు వాడికి ఇంక లేదు. ఇంక దేని గురించి చదువుతాడు? ఉన్నది అదే తెలిసిపోయింది. తెలిసిన తర్వాత కూడా ఇంకేంటి చదివేది వాడు? ఏది లేదు. పరమానందంగా ఉండొచ్చు వాడు. అదే ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి లక్ష్యాన్ని మాత్రమే గ్రహించాలి. లక్ష్యాన్ని గ్రహించిన వాడికి అసలు దిగులు లేదు. ఆ పరమ లక్ష్యాన్ని తెలుసుకున్న తర్వాత వాడింక దేని గురించి ఆలోచించాల్సిన అవసరమా? ఇంకోటా? ఏది లేదు వాడికి. తెలుసుకున్నాడు అయిపోయింది. ఇంటికెళ్ళాక మళ్ళీ ఎక్కడికన్నా ఎళ్ళాలి అని వేరేదేదన్నా వచ్చినప్పుడు గాని, లేతే వాడు ప్రశాంతంగా ఉంటాడు తన ఇంట్లో తాను. ఎక్కడికి ఎళ్ళక్కర్లేదు. అయిపోయాయి బయట పనులు. హాయిగా విశ్రాంతి తీసుకుంటాడు. అలాగే ఈ తత్వమసి అర్థాన్ని, అసలైన లక్ష్యాన్ని గ్రహించి, అది ఆచరణలో పెట్టినవాడు ఏమి చేయగలవాడు. విశ్రాంతి తీసుకోవచ్చు. దేని గురించిన అంటే బాహ్య ప్రపంచంతో ఏమవుతుంది, రేపు, ఎల్లుండి ఏమవుతుంది, ఇవన్నీ లేవు వాడికింక. వాడు ప్రశాంతంగా ఉండొచ్చింక. వాడి ఆయుష్ ఎంతుందో అంతకాలం వాడు పరమ ప్రశాంతంగా ఉంటాడు. లేదంటే ఇక వాడికి తప్పదు. గోల గోల వాడు. ఎలాగ ఇప్పుడు బాహ్య జీవితంలో మీరు అనుభవిస్తున్నారో, ఎప్పటికీ మీకసలు దాని నుంచి విముక్తి లభించదు. ఆలోచిస్తూనే ఉండాలి. ప్లాన్‌లేస్తూనే ఉండాలి. ఏదో ఒకటి నానా గోల. అంతేగాని ఇంక ప్రశాంతంగా ఉందాము అనడానికి లేదు. అదే ఈ లక్ష్యార్థాన్ని గ్రహించి ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో, ఇక పొందేదేముందక్కడ? అసలైందదే. అవును. కాబట్టి ఎప్పుడైనా సరే లక్ష్యార్థాన్ని మాత్రమే గ్రహించాలని చెప్పారు. కాబట్టి మనకి అర్థమైంది మాత్రమే కరెక్ట్ అనుకోకుండా కొన్ని నియమాలను పాటిస్తే అంటే అర్థము ఆ శ్రద్ధాభక్తులతో విని మీకు మీరు ప్రశ్న వేసుకుని వివేక విచారణ
దానిని నిర్ధారణ చేసుకోవాలి. తెలియనప్పుడు గురువులను, జ్ఞానులను ప్రశ్నించి దాని యొక్క సరైన అర్థాన్ని గ్రహించాలి. అప్పుడే లక్ష్యార్థము మీకు సిద్ధిస్తుంది. అంటే మీరు గ్రహిస్తారు. దాని వలన ఆచరణ సాధ్యమవుతుంది. ఈ తత్వమసి వాక్యంలో మూడోది. 3 తత్ త్వము అసి. ఈ మూడవ పదం అసి. ఈ రెండిటి యొక్క ఏకత్వాన్ని, ఐక్యతను దృఢంగా అవుతాను అంటం లేదు. వేరే అయి తీరతాను అంటే ఎక్కడా కూడా ఫ్యూచర్ లేదు. ఫ్యూచర్ టెన్స్ లేదు. అయి ఉన్నాను ప్రెజెంట్ టెన్స్. అంతే. ఇక అందులో అసలు డౌట్ లేదు. నేను అయి ఉన్నాను. దట్స్ ఇట్. ఇంకా వేరేది లేదు. చాయిస్ కూడా లేదు దానికి. కాబట్టి ఇక్కడ ఆ యొక్క అర్థాన్ని గ్రహించినప్పుడు దిగులు లేదు. ఐక్యత దృఢంగా చెప్పారు. మీరు కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. ఎవరు ఎంత చెప్పినా దాన్ని ఏమి వినిపించుకోరు మీరు. మీ గోల మీదే. అలాగే ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఐక్యం. వాళ్ళు దాన్ని ప్రతిపాదించేశారు. ఒరే ఇంకా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదురా, ఇది ఆల్రెడీ డిసైడెడ్. డిసైడ్ అయిన దాని గురించి ఇంకా నువ్వేమిటి ఆలోచిస్తావు, ఏమీ అక్కర్లేదు అని చెప్పేశారు. ఇంకా అక్కడ ఏమీ లేదు. అదే విధంగా ఈ అసి అనే పదం అంటే నిర్ధారణ చేసేశారు. నువ్వు ఇంకా దీని గురించి ఆలోచించాల్సిన ఇది కానీ ఇంకోటి కానీ లేదు. అయిపోయింది. నిర్ధారణ జరిగిపోయింది. నిర్ధారణ జరిగాక ఇంకా దేని గురించి చింత అక్కర్. నిర్ధారణ జరగకపోతే దిగులు. అయ్యో వీడు అన్నాడు ఎప్పటికి పొందుతాము, ఎన్నాళ్ళకు పొందుతాము, ఇవన్నీ పెద్ద పెద్ద ఆలోచనలు. అందుకని చెప్పేశాడు, ఒరే నువ్వు పొందాల్సింది ఏమీ లేదురా, ఆల్రెడీ చెప్పేశాం కాబట్టి నువ్వే అది. నువ్వే అది అన్నాక ఇంకా దిగులు దేనికి లేదా? అది. అందుకని అసి అనేది అది అయి ఉన్న. అందుకే ఎప్పుడు కూడా అద్వైతంలో పాస్ట్ ఫ్యూచర్ లేదు, కేవలం ప్రెసెంట్ టెన్స్. బాహ్య ప్రపంచంలో కూడా మీరు ఫ్యూచర్ గురించి ఆలోచించిన నాళ్ళు మీకు సుఖం లేదు. ఈరోజు ఆనందంగా ఉండండి, తర్వాత సంగతి ఎందుకు గోల. ఈరోజు హాయిగా ఉండండి, ఉన్నది వండుకుని తినండి, వేస్ట్ చేయమని చెప్పటం లేదు. ఇవాళ గురించి ఆలోచించండి, రేపటి గురించి ఆలోచిస్తారు కాబట్టి మీ అందరికీ హెడేక్స్. ఎందుకు రేపు అమ్మో డబ్బులు అయిపోతాయేమో, ఇప్పుడు ఇచ్చింది ఎవరు, ఇప్పుడు వాడే ఇస్తాడు. కానీ ఆ నమ్మకం ఉండదు. దిగులు, టెన్షన్, దాంతో ఏ ఆనందాన్ని అసలు పొందలేరు. పొందే అవకాశాన్ని చేతుల హాయిగా ఉండండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని పోషించిందో మీకు ఇచ్చిందో ఎవరండి? అది గుర్తున్నవాడు ఏదైనా ఆలోచిస్తాడా? ఏది ఆలోచించడు. హాయిగా ఉంటాడు, పరమానందంగా ఉంటాడు. బాహ్య ప్రపంచంలో మీరు ఆ దేవుడి గుళ్ళకి అక్కడికి వెళ్తారు, గురువుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఎప్పుడైతే ఒక గుడికి అనండి, ఒక గురువుల దగ్గరికి అనండి, మీరు పైసల లెక్కలు చూసారనుకోండి, అమ్మో ఆటో ఛార్జీలు ఇంత అయితే ఎవరన్నా తోడుస్తే బాగుండు, కాస్త
షేర్ అవుతాయి ఇలా అని. వెళ్ళగలరా గురువు దగ్గరికి? ఎప్పటికీ వెళ్ళలేరు. ఎందుకంటే మీ మనసు ఆ డబ్బు మీద లగ్నమైంది. అదే గుడికి కూడా వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళాలి. అది మనకి పెరియవారి కథ కూడా ఉంది. ఆ పిల్లవాడు ఎలా డబ్బులు దాచుకుని, వాడికి లేదు కాబట్టి వాడు దాచుకుని, వాడు అంత కష్టపడి వచ్చాడు కాబట్టి వాడు ముక్తిని పొందగలిగాడు. అంటే ఆ గురువు మీద వాడికి ఎంత గురి. వాడు డబ్బులు అయిపోతాయని ఆలోచించలేదు. గురువుకి ఏదైనా ఉన్న దాంట్లోనే అన్నాడు. అలా అని వాడేం అప్పులు చేయలేదు. ఇక్కడ ఇది కూడా బాగా గమనించాలి. అప్పులు చేయమని ఏ గురువులు చెప్పరు, ఏ దేవుడు చెప్పడు. అందుకే తృణమో ఫనమో అన్నాడు ఆయన. అంతే తప్ప పెట్టి తీరాలని అంటలేదు ఆయన. కానీ ఉన్నా కూడా ఆలోచిస్తారు. ఇక అక్కడ మొదలవుతుంది. ఇంకా వాడికి ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే? ఎందుకంటే వాడిది వాడే పాడు చేసుకున్నాడు. ఎవ్వరు పాడు చేయలే వాడిది. వాడి బుద్ధే వాడిని పాడు చేసి. ఇక మొదలు కథ. కాబట్టి మీ యొక్క ప్రశాంతత ఏదైనా సరే మీ చేతుల్లోనే ఉంది. ఆ గుడికి కూడా అన్నారనుకోండి, వెళ్ళాలనుకున్నారు వెళ్ళిపోండి. హాయిగా బ్రహ్మాండంగా ఆయన దర్శనం ఇస్తాడు. ఆయన కోసం వెళ్ళారనుకోండి, ఆయన అన్ని మీకు అరేంజ్ చేస్తాడు. ఆయన కోసం వెళ్ళాలి. అది గురువు కోసం వెళ్ళాలి, పరమాత్మ కోసం వెళ్ళాలి అంతే. మీరు ఎప్పుడైతే ఆ ఉన్నతమైన వాళ్ళ కోసం వెళ్తారో, బాహ్య ప్రపంచంలో వెళ్ళరండి. ఓ పని కావాలంటే మీకోసమే వచ్చానండి అని వాళ్ళకి చెప్పరు డైలాగులు. అన్నప్పుడు కదా వాడు సంతోషిస్తాడు. అయ్యో పాపం నా కోసం వచ్చాడని ఎవరింటికి వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా మీకోసమే వచ్చామండి అద్ది ధనంగానే అక్కడ ఎన్ని జరిగిపోతాయి సరే. బాహ్య ప్రపంచంలోనే మరి మీరు అంత ఇది చేసినప్పుడు మరి ఉన్నతమైన వాళ్ళు మీ కర్మలే తీస్తారో మీ కోరికలే తీరుస్తారా? ఎన్నండి? కానీ చూడండి, ఎక్కడ నువ్వు ఆలోచించకూడదో అక్కడ ఆలోచిస్తున్నావు. అందుకే ఈ గోల. వేరే ఏముంటది. పీస్తనం అంతా ఎక్కడ ఉంటుంది? ఓ పెన్ను దగ్గర ఉంటుంది. పెన్ను ఇస్తారన్నారు, అక్కర్లా అక్కర్లా ఇంట్లో బోర్డు తీసుకెళ్ళి ఇక్కడ వేరేగా అని కాదు. అంటే మన దృష్టి, ఆ టెన్షన్ ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఆ బుద్ధిలో తేడా వచ్చి. అదే హాయిగా ఉన్నారనుకోండి, దేని గురించి అండి చింత? ఇప్పటి వరకు పోషించిన వాడు తర్వాత పోషించడం మిమ్మల్ని అన్నాడా? నేను పోషించను నిన్నని అనలేదుగా. ఇప్పటి వరకు ఇచ్చింది ఎవరు? ఆయనేగా. కొన్ని ఎవరైనా వేరే వాళ్ళు తెచ్చి ఇచ్చారా? తెచ్చి ఇవ్వలేదు, వాళ్ళే ఇచ్చారు. ఒక క్లిప్ దగ్గర, ఒక పెన్ను దగ్గర బలి వచ్చేస్తాయి కదండి. అప్పుడు చాలా నవ్వు వస్తుంది. నవ్వే విషయాలు కాబట్టి. లేదా ఎందుకు వస్తుందండి నవ్వు? నవ్వు రాదు అక్కడ. కానీ అంటే నవ్వాలనుకుంటే ఎక్కడైనా నవ్వుకోవచ్చు. నవ్వద్దన్నప్పుడు ఎక్కడైనా నవ్వు రాదు. అది సంగతి. అంటే ఇక్కడ వ్యాకులత పడింది ఎవరు? పడమని ఆయన చెప్పాడా? ఎవ్వరూ చెప్పరు. టెన్షన్ పడరా నువ్వని. పిల్లలకి మీరు చెప్తారండి, ఒరే టెన్షన్ పడరా అని? చెప్పరు. అందరూ అనవసరంగా ఎందుకురా, మేం కదా ఇచ్చేది, నోరు మూసుకుని ఇచ్చేయి అని డైలాగులు కొట్టరు. మరి మీకు మటుకు ఎవరు ఇస్తున్నారండి? మీరు సంపాదిస్తున్నారా? పరమాత్మేగా ఇచ్చేది. పిల్లలకి చెప్పినప్పుడేమో ఒరే మేం కదరా ఇచ్చేది, నీకెందుకు అంటారు. మరి మీకెవరు ఇచ్చేదని ఎప్పుడన్నా ఆలోచించారా? చూడు. కాబట్టి ఇచ్చిన వాళ్ళ దగ్గర ఆలోచిస్తే ఎలాగండి? ఇప్పుడు రేపు పొద్దున మీరు ఇచ్చాక పిల్లలు మీకు ఆలోచిస్తారు అనుకోండి పెట్టడానికి. చాలా సహజంగా అందరి ఇళ్లలో జరిగేది. కొన్ని ఇళ్లలో, అందరి ఇళ్లలో అంటే పిల్లలు ఆలోచిస్తే ఏమనుకుంటారండి? వీడికి మనం ఎంత పెట్టాము, వాడిప్పుడు ఇవాళ నాకు ఒక 5 పైసలు పెట్టడానికి ఎంత ఆలోచిస్తున్నాడు అని అనరు మీరు? చూసారా? మరి పరమేశ్వరుడు అనడా?
వీడు నా దగ్గరికి వచ్చేసరికి లెక్కలు వేస్తున్నాడని ఆయన ఎందుకంటండి, ఆయన అంటేనేమో భరించలేరు. అదే తల్లిదండ్రి ఇప్పుడు ఒక మాట అంటే పిల్లలు భరిస్తారా? భరించరు. వాళ్ళు ఏమంటారు, మేము పెట్టమన్నామా, ఏదో డైలాగులు వస్తాయి కదా అక్కడ. సింపుల్. ఇక్కడ ఎక్కడ ఈక్వేషన్ మిమ్మల్ని దాటో వేరేగానో లేదు, ఈ ఈక్వేషనే. ఎంత టెన్షన్ చెప్పండి. అది అలా కాకుండా హాయిగా ఉన్నారనుకోండి, ఏం దిగులండి, ఉండదమ్మా. దిగులే లేదు. అది సంగతి. కాబట్టి ఎప్పుడైతే అంత ప్రశాంతంగా ఉండగలుగుతారో, అంటే ఏదైనా జరగాలో జరుగుతుంది. నీకు వచ్చే డబ్బులు నీకు రాక ఎక్కడ పోతాయండి? అంత ముందు ఇచ్చిన ఆయన ఇప్పుడు ఇవ్వడా పాపం? ఇస్తారు. ఆ నమ్మకం మీకు ఉండాలి. ఇప్పుడు సేమ్ థింగ్ కదా. మీరు పరమాత్మ నమ్మనప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని ఎందుకు నమ్ముతారండి? వాడు అందుకే అప్పుడు మీకు ఎంత బాధ వస్తుంది. మరి పరమాత్మ బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు చెప్పండి? పాప ఆయన కూడా అర్థం చేసుకోవాలి కదా. అంత కష్టపడుతున్నాడే, ఇంకా మీరు నిద్ర అన్నా పోతారు వాడిని తిట్టుకుంటూ. మరి ఆయన నిద్రపోతాడండి మీకోసం? అనునిత్యం ఏదో కష్టపడుతున్నాడు కదా ఆయనకి. చెప్పలు కూడా లేవు ఆయనకి. ఇప్పుడు అర్థమైంది కదా. ఐక్యత, ఏకత్వం గుర్తిస్తే ఇంకా మీకు దిగులేంటండి? ఉండదని తెలిసినా మళ్ళీ ఉండలేదు. అందుకే అన్నారు లక్ష్యార్థాన్ని గ్రహించరా, గ్రహించేస్తే గనక హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ అని చెప్పారు. మిమ్మల్ని ఏం కష్టపడమనలేదు, మీ ఆస్తులు ఆయనకి ఇమ్మన్నాడా? అసలు ఏం చెప్పలేదు. ఆయనకి ఇచ్చేది ఆయన అయితే మళ్ళీ ఎందుకండి? ఇప్పుడు పిల్లల దగ్గర అంటే మీరు ఏదో ఆశిస్తారు కానీ పరమాత్మ మీ దగ్గర ఏంటండి ఆశిస్తాడు? ఆయనకి ఏం కావాలి మీ దగ్గర నుంచి? ఆయన దగ్గర లేకపోతే కదా మీ దగ్గర నుంచి ఆయన ఆశించేది. ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు నైవేద్యాలు కూడా మీరే తింటున్నారు కానీ ఆయనకి ఎక్కడ ఇస్తున్నారండి? అది సార్. అందుకని హాయిగా ఉన్నారనుకోండి, ఎక్కడ అసలు ఎక్కడ ఆలోచించద్దని చెప్పాడు ఆయన. ఎక్కడ ఆలోచించకూడదో అక్కడ అని చెప్పలేదు. అసలు ఎక్కడ ఆలోచించకరా నీకెందుకు అన్నాడు. అంటే కూడా నేను ఆలోచిస్తానంటే ఏం చేస్తాడు ఆయన? సరే నీ కర్మను ఇక లేచింది మొదలు ఇదే గోల. అదే గోల కదా, ఇంకో గోల ఉందా? ఇదేమైతుంది అదేమైతుంది, వాడేమిటి వీడేమిటి, వీడు పెద్ద అయ్యాక చూస్తాడా చూడ్డా, ఈ గోల ఇక మొదలు. అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఎక్కడ ఎండింగ్ ఉందా దానికి? డౌటే లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నది ఒక్క బ్రహ్మ పదార్థమే, అన్యము లేదు. ఆ బ్రహ్మ నీకు అన్ని సర్వము ఇచ్చి తీరుతాడు. ఎప్పుడు కావాలో అప్పుడు ఇస్తాడు. ది బెస్ట్ ఇస్తాడు. ది బెస్ట్ ఇస్తాడని తెలిసి కూడా ఎందుకండి ఆయన మీద అనుమానాలు? ఆయన మీద అక్కర్లు. అలా నిశ్చింతగా ఉంటే, అలా అని మిమ్మల్ని దుబారా ఖర్చులు చేసేయండి, ఉన్నది ఖర్చు పెట్టేయండి అంటున్నారా? నీకు ఎంత కావాలో అంత ఖర్చు పెట్టుకో, అవసరమైంది చేసుకోమని చెప్పారు కదా. కానీ ఎక్కడో అక్కడ అంటే ఎలాగండి? జీవునికి ఈశ్వరునికి అభేదం అన్న మాట అలా ఉంచితే వైరుధ్యమే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి సరైన అర్థం గుర్తించిన వాడు నిగూఢంగా ఆ చెప్పిన అర్థాన్ని గ్రహిస్తాడు.
మామూలుగా చూస్తే జీవుడు వేరు, బ్రహ్మం వేరు. అందులో ఏం డౌట్ లేదు. ఉమ్, అదే కదా కొంతమందికి వచ్చే అనుమానాలు. ఉమ్, మనం జీవులం కదా, బ్రహ్మం ఎలా అవుతామన్నారు. అవ్వకపోతే బోధలు ఎందుకండి? ఉమ్, అయ్యే ఛాన్స్ ఉందని కదా ఇంత బోధ శంకరులు ఎందుకు రాశారు? అందులో ఈ కలికాలంలో ఆయనకు అవసరం లేదు కదా, ఒట్టిగా స్తోత్రాలు రాసేసి మాట్లాడకుండా కైలాసం వెళ్ళిపోతే అయిపోయేది కదా. ఉమ్, అంతే అవును. కదా, స్తోత్రాలు రాసేసి ఉమ్, వెళ్ళిపోవచ్చు కదా. అవునమ్మా. వాళ్ళ అమ్మగా వాళ్ళ అమ్మతోటి ఆ లీల మోసాలు పట్టుకుందని ఆ లీల ఎందుకండి? అక్కర్లేదు కదా. ఎందుకంటే ఆయనకు అప్పుడు తెలిసిపోయింది బ్రహ్మం. తెలిసింది ఉమ్, కాబట్టి ఒక లీల చేశాడు. అదేం తల్లిని మోసం చేయటము అలా అనలేదు. ఎందుకంటే తల్లికి తెలియదు. ఉమ్, కాబట్టి ఒక లీల చేశాడు ఆయన. తల్లి గ్రహించేటట్టుగా. బ్రహ్మం కాబట్టి అసాధ్యమేముంది? ఒరేయ్ నేను పిలిచినప్పుడు రావాలంటే ఎందుకు సరే అన్నాడు ఆయన? రాలేని పరిస్థితి గనక ఆయనకుంటే ఆయన మాటిస్తాడా తల్లికి? ఇవ్వడు. ఇవ్వరు. ఇవ్వ- ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ఈ లోకానికి ఎందుకొచ్చాడు. ఆయన చేయవలసిన పనులు, విధులు ఆయనకు తెలుసు. ఉమ్, అదే చేస్తారు. ఆ, బ్రహ్మలైన వారు ఇప్పుడు రమణ మహర్షి అయినా అంతే. ఉమ్, పెరియవారైనా అంతే. ఆయన బ్రహ్మమయ్యాక పీఠాధిపతి అవ్వలేదు. ఆయనకు ఆ బ్రహ్మ లక్షణాలు ఉన్నాయి కాబట్టే పీఠాధిపత్యం చేసింది అమ్మవారు. ఉమ్, కారణం ఎలా అయితే రమణ మహర్షికి తెలీదు బ్రహ్మం. బోధించే వాళ్ళు లేరు. అవును. పరమాత్మ పూనుకున్నాడు. ఉమ్, కాబట్టి ఒక మార్గాన్ని ఆయన నిర్ణయించి ఆయన తీసుకెళ్ళాడా? ఈయన వెళ్ళాడా? వెళ్ళలేదు. ఆయన పెరియవారికి కూడా అంతే. ప్రహ్లాదుడు కానివ్వండి, అష్టావక్రుల గీతాలో అతను చదివినా కూడా మార్గదర్శనం చేసింది ఎవరో ఒక గురువు. ఉమ్, ఇలా ఎప్పుడైతే వాళ్ళు ఆ శరణాగతి పొందారు, పరమాత్మకి శరణాగతి పొందారు. జనకుడేమో గురువుకి శరణాగతి పొందారు. ఉమ్, రమణ మహర్షి ఆ వయసులో శరణాగతి అంటే తెలియదు. కానీ ఏదో ఉంది అన్న తపన చెందాడు. ఉమ్, తపన చెందాడు కాబట్టి ఆ తపననే కలికాలంలో తపస్సు అన్నారు. అలా అని ఉమ్, మీరు అహం ఎవరు అనుకుంటే కూర్చుంటే కుదరదు. ఎందుకంటే మీకు బోధ జరిగింది. అవును. ఇప్పుడు మీరు మీరు నేను తపన పడతానంటే కుదరదు. మీరు పడలేదు కూడాను. లేదమ్మా. ఉన్నది అదే అని తెలిసిన తర్వాత ఇంకా తపన ఎక్కడి నుంచి వస్తుందండి? రాదు. తపన పడాలంటే కూడా పాపం ఉమ్, ఇది ఉండాలి కదా. ఉమ్, కాబట్టి ఇక్కడ మీకు తెలిసింది. తెలిసిన దానిని శరణ గ్రహించి మీరు ఆ భావాన్ని జీర్ణంప చేసుకుని ఆ విధంగా ఉండాలంతే. కాబట్టి జీవుడు అవ్వడు అనేది లేదు. జీవుడే బ్రహ్మం అవుతాడు. తత్ త్వం అసి అయి ఉన్నాడు. కాబట్టి డౌటే లేదు. ఎందుకంటే అలా పొందినవాడు కూడా జీవుడుగానే పుట్టాడు. వాళ్ళకి ఎవరెవరు అనేది ఒక్కొక్కళ్ళ ద్వారా వాళ్ళకి పొంది. కానీ నువ్వే డిసైడ్ అయ్యావనుకో, నేను జీవుణ్ణి నేను పొందలేను అంటే బోధంతా వృధా. శంకరుల బోధ అంతా వృధా అయిపోలేదు. ఆయన కూడా కలికాలం అతనే కదా. ఆయన ఏమి అంత ముందు కాలంలో వాడు కాదుగా. కాబట్టి నిశ్చయంగా పొందవచ్చు. ఎప్పుడు పొందవచ్చు? ఏ ఆలోచన లేకుండా నీవు ఉండగలిగినప్పుడు. అంటే దేని గురించైనా, భవిష్యత్తా, ఇంకోట, పిల్లల, జల్ల, నీకెందుకు? పెళ్ళిళ్ళ వరకు నీ ధర్మం నువ్వు చేసేసావు, అయిపోయింది. ఇక మిగతాది అవ్వాలి. ఈవెన్ డెలివరీ విషయాల్లో కూడా అందరూ ఏం పిలవట్లేదండి. అమెరికా వాళ్ళు అందరూ పిలుస్తారా? అందరూ అన్ని పిలవరు. వాళ్ళు చేసుకోవట్లేదు. అవును. జరగట్లేదు. ఏమన్నా అయిపోయాయి మీరు వెళ్ళకపోతే ఆగిపోతుందా? వెళ్ళొద్దని నేను చెప్పటం లేదు. వారి దగ్గర నుంచి నువ్వు రావాలి అన్నప్పుడు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. వాళ్ళు అక్కర్లేదు మొర్రు అంటే కాదు నేను వస్తా అంటాం ఎందుకండి పని లేక. అంతే. ఎప్పుడైతే బాహ్య ప్రపంచంలో కూడా మీరు అలా, అందుకనే శాస్త్రంలో ఆహ్వానం లేని చోటకి వెళ్ళకూడదు అని కూడా ఉంది. ఉమ్, శాస్త్రంలో చెప్పబడింది. అందుకే పెళ్లికి పిలిస్తేనే వెళ్ళాలి. పెళ్లికి కానీ వేరే వాటికే పిలవకుండా వెళ్తారు. ఉమ్, కానీ శుభకార్యాలు ఏవైనా నువ్వు పిలిస్తేనే వెళ్ళాలి. పిలవకుండా వెళ్ళకూడదు. అవును. ఇవన్నీ కూడా ఉన్నాయి బాహ్య ప్రపంచంలో రకరకాల. ఉమ్, కానీ అద్వయంలో నువ్వు బ్రహ్మమైన తర్వాత ఇది నీకు స్ఫురణకే వస్తుంది. కానీ నువ్వు అవ్వాలి అంటే ముందు వీటన్నిటి నుంచి బయటికి రావాలి.
వీటన్నిటి నుంచి బయటకు రాకుండా ఇంకా ఇది నా ధర్మం అది నా ధర్మం అని కూర్చుంటే ధర్మాలు ఎప్పటికీ అయిపోతాయండి, ఎప్పటికీ అవ్వవు. క్వశ్చనే లేదు అవడానికి. ఎందుకంటే నువ్వు పట్టుకు వేలాడుతున్నావు నా ధర్మం నా ధర్మం అని, ఆయన నీకు ఇవ్వలేదు. ముందు నుంచే కంగారు. ఎందుకండి కంగారు? ఎప్పుడు జరగాల అప్పుడు జరుగుతుంది కదా. దానికి నా గోల. ఎన్ని తలకాయ నొప్పులండి బాబు. కాబట్టి నిమ్మళంగా ఉండు. నీ చేత ఏది చేయించాలో ఏది చేయించక్కర్లేదో అసలు ఏదైనా సరే ఆయన చూసుకుంటాడుగా. ఆయన చూసుకుంటా అన్నప్పుడు నీకెందుకు దిగులు? ఇంకా ఆ ధైర్యం నీకు ఉండాలి కదా. లేకపోవడానికి నువ్వైతే బతికే ఉన్నావుగా. నువ్వు నీ వల్ల బతికున్నావా అది అందరికీ తెలుసు. అంటే ఉన్నది పరమ సత్యం తెలిసిన తర్వాత ఎవడు నా గుండె కొట్టుకోవటం వల్ల నేను ఊపిరి తీయటం వల్ల అని ఎవడు అంటు అనే ఛాన్స్ ఏదండి? లేదు. ఉందా? ఎబ్బే లేనే లేదు. లేదు. లేదు అన్న తర్వాత కూడా అన్నిటి ఎందుకు పూసుకోవటం ఎందుకండి? హాయిగా ఉండండి. అవి ఏవైనా సరే బాహ్య ప్రపంచం వస్తువుల, బంధువుల, స్నేహితుల బాహ్యము, అంతరంలో తిష్ట వేసుకున్నావు ఇంకప్పుడు బాహ్యం గురించిన చింత లేదు. కాబట్టి జీవుడు అనేవాడు బ్రహ్మమై తీర్తాడనే శంకరులు ఇంత బోధ చేశారు, ఇన్ని రచించారు. లేదా ఇన్ని రచించడం ఎందుకంటే ఏదో ఒకటి రాసేసి నీ కర్మరాన్ని వదిలేయచ్చు. కానీ ఎన్ని రకాలుగా, ఎందుకంటే ఈ మనిషికి రకరకాల భయాలు ఎక్కువ. అమ్మో పాపం, ఎందుకంటే స్వర్గం పోతుందేమో, నరకం వచ్చేస్తుందేమో, ఎన్నున్నాయండి. అందుకని అన్నీ చెప్పాడు ఆయన. నీ పూజల గురించి కూడా చెప్పాడు, నీ సంకల్పాలు చెప్పాడు, అన్నీ చెప్పాడు. నువ్వేం దిగులు పడకన్నాడు. మీరేం భయపడక్కర్లా. ఏమండి ఆయన చెప్పాడు పోయాడు, ఆయన లేడు కదా అని. ఆయన అవన్నీ చెప్పాడు అని కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాడు అన్నారు. కైలాసం అంటే అర్థం ఏంటండి? శివుడు అంటే ఏంటి? శుభం కలగజేసేవాడు. అంటే ముక్తి పొందాడని కదా అర్థం. నీకు అర్థం అవడానికి ఆయన ఈ శరీరంతో ఆ కైలాసానికి వెళ్ళాడని చెప్పారు. ఎందుకంటే నువ్వు ఆయన శివుడు అవతారం శివంశ అన్నావు కాబట్టి. కానీ ఉన్నది పరబ్రహ్మమే అని తెలిసిన తర్వాత మీరు మళ్ళీ ఈ దేహంతో అటు వెళ్ళాడని మీరు ఎలా అంటారు? అంటే ముక్తి పొందాడని నువ్వు గ్రహించాలి. ఎవరికైతే అహం బ్రహ్మాస్మి స్థితి తెలుసు. లేదా ఆయన మరణం ఎక్కడన్నా ఉందండి, ఇలా చనిపోయాడు అలా చనిపోయాడు దేహంతో. అంటే అర్థం ఏమైంది? ఆయన కూడా దేహం నశించబడింది, కానీ ఆ దేహము ఎక్కడ లుప్తమైందో మీకు తెలియదు. అంటే దేహానికి ఏమి అంత్యక్రియలు జరపబడ్డాయి, ఇలాంటివి లేవు. దేహం అసలు ఇదేనన్నప్పుడు అంటే ఆ దేహము ఎప్పుడైతే అందులో పరబ్రహ్మం లేడో అది బాహ్యమైన ఈ వస్తువులు అంటే మట్టితోటే సమానం. మట్టి కాకపోతే ఇంకోటి, అది ఎప్పుడో ఒకప్పుడు, దాంతో ఏమీ లేదు. కాబట్టి మరలా దాన్ని దహనం చేయాలో ఇంకోటి అని ఉందా? ఏమీ లేదు. ఎలా జరిగితే అలా జరుగుతుంది. మరి ఎక్కడ మనకి చరిత్రలో శంకరులది ఎందుకు లేదు అంటే ఆయన ఎక్కడో లుప్తం అయ్యారు. అంటే దేహం నశించింది, అదేం సందేహపడకండి. నిజంగా దేహంతో అసలు కైలాసం లేదని కదా ఆయనే చెప్పాడు కదా. కాబట్టి ఏదో కైలాసానికి వెళ్ళాడు అంటే అక్కడ ఆయన దేహం నశించింది. కేదార్నాథ్ అన్నారు, కేదార్నాథ్లో నశించింది. అది 6 నెలలు కనపడదు కదా. 6 నెలల్లో ఆయన దేహం ఇంకా ఉంటుంది అక్కడ, శిథిలం అయిపోతుంది కదా. మంచు కింద ఏదో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆయన తన జీవితంతో అన్ని నిరూపణ చేశారు. నువ్వు దేని గురించి అయ్యో పాపమో పుణ్యమో ఇంకోటో నువ్వు ఆలోచించ. ఏది ఎలా జరుగుతుంది. మరి గురువులకి అంటే ఆయన ఇప్పుడు సన్యాసిగా ఉన్నా ఆయన ఏమి మహిళ పాటించలేదు, స్నానంతో సరే. రమణ మహర్షి తల్లి చనిపోయినా
ఎందుకంటే చివర్లో ఆవిడ జీవన్ముక్తి పొందిందని ఆయన చెప్పారు. అంటే ఆయన ఉపదేశం అంటే ఇక్కడ మళ్ళీ మంత్రం అని కాదు. ఆ బ్రహ్మం గురించినది అర్థమైంది. కొడుకు యొక్క ప్రవర్తన వల్ల, ఆ చిన్న చిన్న మాటలు నలుగురికి చెప్పిన వల్ల ఆవిడ గ్రహించి చివరిలో అన్నీ వదిలేసి నిరాకారంగా ఉండిపోయింది. నిర్వికల్పంగా. అందువల్ల ఆవిడ అలా ముక్తి పొందింది అన్నాడు ఆయన. తాను ఆల్రెడీ ముక్తుడే కాబట్టి ఏ ఆచారాలు పాటించు. కాబట్టి ఇవన్నీ కూడా నీకు ధైర్యానికి వీళ్ళందరూ ఆచరించి చూపించారు. ఏం దిగులు లేదురా అని. కాబట్టి వాళ్ళు ఆచరించి చూపించిన తర్వాత కూడా ఇంకెందుకండి మనకి దిగులు అక్కర్. హాయిగా ఆనందంగా ఉందాం, పరమానందంగా ఉండండి. అలాగే బ్రహ్మం అంతఃకరణంలో మనోబుద్ధులచే పరిమితం కాబట్టి జీవునిగా భావించబడుతోంది. నేను కర్తను భోక్తను అనుకుంటూ నిత్యము చంచలంగా ఉంటుంది. మాయచే పరిమితం కాబడిన ఈశ్వరుడు సృష్టికర్తగా, సర్వజ్ఞుడుగా, సర్వశక్తిమంతుడుగా గుర్తించబడుతుంది. ఉపాధి భేదాలతో ఇద్దరు పరిమితమే ఉన్నారు. మీకు అనంతంగా ఎక్కడ తెలుస్తుందండి పరమేశ్వరుడు? మీరు ఆయన్ని పరిమితి చేశారు. మీరు పరిమితంగా ఉన్నారు కాబట్టి అన్ని ఒక రూపానికి, మీ కోరికలకి పరిమితం చేయలేదు. పెద్ద కోరికలు ఉంటే ఈ దేవుడు తీరుస్తాడా లేదా అని డౌట్ రాలేదు. అప్పుడు వాళ్ళని వీళ్ళని అడుగుతారు కదా, ఏమంటే ఈ దేవుడు ఈ గుళ్ళో మొక్కుకుంటే ఈ కోరిక తీరుతుందా అని అనరు. అందుకే కదండి పెళ్లిళ్ళు కావాలంటే ఒక గుడి, అమెరికా వెళ్ళాలంటే ఒక గుడి, ఉద్యోగం కావాలంటే ఒకటి. పౌర్ణమికి ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నారండి? అక్కడ అన్ని రకాల కోరికలు పౌర్ణమి రోజు చేస్తే తీరుతుందండి. అది వాడు చేసేది ప్రదక్షిణ అవుతుందా ఇంకోటి అవుతుందా వాళ్ళకి ఏమీ లేదు. అంతే, ఓ కబుర్లు చెప్పుకుంటారు, లేదా ఇంకోటి అంటారు. ఆ గుంపులో గోవిందాలాగా వెళ్ళిపోతారు. పౌర్ణమి రోజు నేను చేసేసి వచ్చేసాను. నువ్వు ఏ రోజు చేసినా తీరుతుందన్న నమ్మకం నీకు లేనప్పుడు పౌర్ణమి వెళ్తావు. ఎందుకంటే ఈ పరమేశ్వరుని పరిమితం చేసావు నువ్వు. ఆయన అనంతుడు అన్నప్పుడు నువ్వు ఎప్పుడు దండం పెట్టినా, ఎక్కడ దండం పెట్టినా సత్యనారాయణ స్వామి కదా మళ్ళీ చెప్పాలి. మరి రాయికి కూడా వచ్చింది కదండి శక్తి. శక్తి లేనిది ఎక్కడ? నువ్వు పరిమితం చేసావు కాబట్టి అది రాయి అని అవతల బారేసి. నాకు దేవుడి ఫోటో కొనుక్కునేది లేదంటే నువ్వు రాయిని పెట్టి పూజిస్తే. ఇప్పుడు ఊర్లలో చూడండి, ఒక రాయినే కదా వాళ్ళు అలా పెట్టి దానికి పసుపు కుంకుమలు రాసి పూజ చేసుకోవటం లేదు. చేస్తారు. అంటే నువ్వు పరిమితికి లోబడి దేవుణ్ణి పరిమితం చేసావు. నువ్వు అపరిమితుడు అయితే దేవుడు అపరిమితుడే కదా, అంటే నీకు అతనికి అభేదం అయింది కదా. భేదం చూస్తున్నావు కాబట్టి ఈ గోలలు. భేదం చూడకపోతే ఏది లేదు. కాబట్టి ఇక్కడ అది గ్రహించిన వాడికి ఏ గోలాలు. ఐక్యత ఉన్నదే అదే అపరిమితమైనది అన్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా అందులోనే వచ్చావు. వేరేవాడు ఆ సత్యాన్ని గ్రహించలేదా, ఆచరించాడా లేదా నీకు అనవసరం. ఈ గోలంతా మీకు అదే కదండి. ఏమంటే వాడు అలా అన్నాడు, వీడిలా అన్నాడు, వీడిలా అన్నాడు. ఎందుకు వచ్చిన గోలనా నీకు? వాడు అంటే అన్నాడు, నీకెందుకు? నువ్వు నోరు మూసుకొని ఉండొచ్చుగా. పోనీ నోరు మూసుకొని ఉండటం మీకేమి అలవాట్లేంది కాదు. ఎన్నోసార్లు నోరు మూసుకుని ఉన్నారు కదండి. ఇప్పుడు ఏమన్నారు? ఒరే, వాడికి భయపడి నోరు మూసుకోక్కర్లేదు, చేతగాక నోరు మూసుకోక్కర్లేదు, నేనున్నానన్న ధైర్యంతో నోరు మూసుకో, నేనే నువ్వన్న ధైర్యం పెట్టుకో చాలు అని. ఇంకేమన్నా ఉందా అక్కడ? ఏమీ లేదు. మొదట ఏమన్నాడు? నేనున్నానన్న ధైర్యం అని. తర్వాత నువ్వు నేను ఒకటేరా, నేనే నువ్వన్న ధైర్యంతో ఉండి చాలు. ఆ ధైర్యంతో నోరు మూసుకుంటే నీకు ఎదురేలేదు. అలా కాకుండా వాడికి భయపడో వీడికి భయపడో ఎందుకు వచ్చిన గోలని నోరు మూసుకుంటే. అందుకని చెప్పింది అది. కాబట్టి ఈశ్వరుణ్ణి అంటే ఆ పరమాత్మని పరిమితి చెయ్య, అపరిమితుడిగా గుర్తించి ఆ అపరిమిత తత్వంలో నువ్వు ఉన్నావన్నది కూడా గుర్తించు. నువ్వు వేరు ఆయన వేరు కానే కాదు. అసలు ఉన్నది ఆయన ఒక్కడే అంటుంటే మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు అంత శక్తి ఉందా నీకు? ఆయన కాదండి, ఆయన అగో అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను నువ్వు అనగలవా? లేదా
అసలు నువ్వు ఊపిరి ఎలా పీలుస్తావు, నీ గుండె ఎలా కొట్టుకుంటావు, నువ్వు ఎలా మింగుతున్నావు, ఎలా చూస్తున్నావు, ఇవన్నీ అంటే ఇంకేంటండి. చక్కగా ఇక్కడ అవును. తెలిసిపోయింది కదా. ఇంకా తెలిసింది. తెలిసాక కూడా నేను అవ్వలేను అన్న అధైర్యం దేనికి? అస్సలు ఉండదు. హ్మ్. అధైర్యం ఉంది అంటే అది సమర్థింపే. హ్మ్. ఎవరికో భయపడ్డారనమాట. హ్మ్. భయం లేదురా అంటుంటే మళ్ళీ నేను భయపడ్డా అంటే ఏం చెప్పాలి? హుహు. హ్మ్. కాబట్టి తత్వత్వం పదాలు మామూలు అర్థాలు చూస్తే నువ్వు నేను అనే రెండు వ్యతిరేకంగా అనిపిస్తాయి. అందుకే మూడో పదం అసి, నువ్వే నేను అయి ఉన్నాను. ఏదుందో అది నువ్వు, అదే నేను, ఇంకా వేరే డౌటే లేదని చెప్పి. హ్మ్. ఇంకా దేనికండి దిగులు? కాబట్టి లేదు. హాయిగా ఏకత్వాన్ని గుర్తించి నిశ్చయంగా అన్నారు కదా, నిశ్చయంగా నీ బుద్ధిలో తెలుసుకో. నీ బుద్ధి అంటే వేరే కాదు, నీలో. కాబట్టి అంతటా ఉన్నది అదే, లోపల బయట ఎక్కడైనా సరే ఉన్నది. మన మామూలుగా రెండే, ఇంటి బయట ఇంటి లోపల. హ్మ్. లోపల ఆయన బయట ఆయన అన్నాక ఇంకేంటండి. ఉండదు. అసలైతే. కాబట్టి కాబట్టి అసి అనే శబ్దం నిశ్చయంగా ఏకత్వాన్ని నిర్ధారిస్తోంది, డౌట్ లేకుండా. అయి ఉన్నావు, హ్మ్. నువ్వంటే అయి ఉన్నాను, ఉన్నాను అక్కడ స్థిరంగా. అవుతాను, అయి తీరుతాను, ఇలాంటి డైలాగులు ఎప్పటికీ పూర్తావు. పోస్ట్ పోన్మెంట్లే కదండి. అమ్మా. తింటాను తింటాను అంటే ఆకలి తీరుతుందా, రుచి తెలుస్తుంది. తినేశాను అన్న తర్వాత కదండి ఏదైనా. అవునండి. అవును. చూసేశాను అన్ని స్థిరంగా చెప్పినప్పుడు కదండి దాని యొక్క వాల్యూ. హ్మ్. అవును. కాబట్టి ఆ యొక్క గూఢ అర్థాలని, అంటే లక్ష్యమైన అర్థాలని గ్రహించి అలా ఉండిపోవటమే. ఇంకా ఆచరించడానికి అసలు ఏముందండి అక్కడ ఆచరించడానికి? ఏమీ లేదు ఆచరించడానికి. అలా ఉండిపోవటమే. హ్మ్. కాబట్టి ఎవరైతే ఇంకా అలా అనుకున్నారనుకోండి, మహర్షి అంటే ఆ యొక్క ఇది నిర్ధారించిన మహర్షులు, మహాత్ములు ఎంత బాధపడతారండి. వాళ్ళ అంటే వాళ్ళ అనుభవానికి వ్యతిరేకం కదా హ్యాట్ అంటే. అవును. అవును. కాబట్టి మహర్షులను గౌరవిస్తాం కదండి, నమస్కారం చేయము. ఫోటో కనపడ్డా కూడా నమస్కారం చేస్తారు కదా. చేస్తా. మరి నమస్కారం చేసామంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టే కదా. అవును. అప్పుడు వాళ్ళు చెప్పింది కూడా ఆచరించాలి కదా. ఇప్పుడు మీ పిల్లలు మీరు చెప్పింది ఆచరించారనే కదండి నేనంటే బొత్తిగా గౌరవం లేదు వీడికి అంటారు. మీరు చెప్పింది వింటలేదు, మీరు చెప్పింది చెయ్యటం లేదు అనే కదా. మరి మహర్షి కూడా అదే అంటాడు కదా. అందుకని అవును. మహర్షులు అంటే మీకు గౌరవం ఉంది అంటే అర్థం వారు చెప్పింది ఆచరణలో నిస్సందేహంగా పెట్టేయటమే. హ్మ్. ఓకే, శుభం భూయాత్.